అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన నెలకొంది. తెలంగాణ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం వైఖరిని ఎండగడుతున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. మనతో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. నాయక్ గారిని అడుగుదాం. నాయక్ గారు, ఏంటి, ఎందుకని మీ మీద ఇంత చిన్న చూపు చూస్తుంది కేంద్రం? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వైపు చిన్న చూపు చూస్తూ ఇవాళ మోడీ గారికి తెలవకుండా బడ్జెట్ ప్రవేశం పెట్టడం జరగదు. ఆయనకు తెలిసే జరిగింది కాబట్టి ఇవాళ 8 మంది ఎంపీలు మా తెలంగాణ రాష్ట్రంలో నుంచి గెలిచారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చారు. మీ ఆంధ్ర రాష్ట్రం మీద కోపం కాదు, వాళ్ళకి ఇవ్వాలే, ఇంకా ఇంత ఇచ్చినా మాకు సంతోషమే. మా వాళ్ళకి కాబట్టి, మా తెలుగు వాళ్ళు కాబట్టి, మా పక్క రాష్ట్రం కాబట్టి వారు కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక భావంతో మరి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి ఎందుకు చూపించారు? మోడీ గారికి తెలవకుండా జరుగుతుందా? మరి 8 మంది ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిపించినప్పటికీ కూడా 8 మంది ఎంపీలకు మాత్రం వాళ్ళ సంఖ్యలో కావాలి. వాళ్ళ సంఖ్యలో అయితేనే వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది. మరి సంఖ్యలో 8 మంది తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నప్పుడు మరి మా రాష్ట్రానికి బడ్జెట్ ఎందుకు ఇవ్వకూడదు? ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. నేను మోడీ గారికి సూటిగా అడుగుతున్నా, 8 మందిని, మా 8 మంది ఎంపీలు గెలిస్తేనే కదా నువ్వు చేస్తున్నది. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం చేస్తున్నావు కదా, ఆ ప్రభుత్వం చేస్తున్నప్పుడు అలాంటిది మేము ఉపయోగించుకున్నప్పుడు మా తెలంగాణలో ఉన్న రాష్ట్రాల్లో మేము ఏమి తప్పు చేశాము? తెలంగాణ భారతదేశంలో ఒక ప్రధాని అనటైనే భారతదేశంలో ఒకటే తిరిగా చూడాలి, ఒకటే కంటితోని చూడాలి. మమ్ములను కంటితోని చూస్తూ వాళ్ళకో కంటితోని చూస్తూ మేము తెలంగాణ రాష్ట్రం అప్పుడు పోరాటం చేశాం. దానితోని పాటు బడ్జెట్ కూడా మేము పోరాటం చేశాం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ పోలవరం విషయంలో కానీ, మా దగ్గర ఇరిగేషన్ విషయంలో కానీ, మరి మా దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. మరి అలాంటి అన్ని కూడా మా దగ్గర పెట్టవలసిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు ఎన్నో, మూసీ నదికి నిధులు ఇవ్వవలసిన అవసరం ఉంది. మరి ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఏమి వేయకుండా మొండి చేయి చూపించడము ఇది సమంజసమైన కాదు. అది మోడీ గారికి మాకు ఇలా మొండి చేయి చూపించి తెలంగాణ రాష్ట్రానికి చిన్న చూపు చూడడం ఇది పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాలి ఇమ్మీడియట్లీగా. మాకు కూడా మేము పోయి అడిగినప్పుడు వాటికి మాకు బడ్జెట్లో చూపించకపోయినా మాకు బడ్జెట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. నేను 8 మంది ఎంపీ బీజేపీలకు చెప్తున్నాను, మీరు మంత్రివర్యులకు చెప్తున్నాను గట్టిగా, కిషన్ రెడ్డి గారికి, ఇవాళ మన రాష్ట్రానికి బడ్జెట్ రాలే కాబట్టి రాబోయే కాలంలో మీరు కానీ మీ ఎంపీలు కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే అక్కడ ప్రజలే, ఆ నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్తారు. ఆ రోజుల్లో మేము తెలంగాణ పోరాటం చేసినప్పటికీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో కూడా మేము తెలంగాణ తేవడం జరిగింది, బడ్జెట్ కూడా తేవడం జరిగింది. కాబట్టి మేము తప్పకుండా రేపటి నుంచి మా కార్యాచరణ తప్పకుండా సాగిస్తాం. మా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడానికి మేము అవకాశం, వాళ్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మేము పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక ఇది తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెప్తారు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీస్తాం, పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి పోరాటం చేస్తామని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.